నరేంద్ర మోడీ తర్వాత భారత ప్రధానమంత్రిగా అవకాశం ఉన్న నేతల్లో అమిత్ షా మొదటి స్థానంలో ఉంటారు. బీజేపీలో కీలక నేతగా, కేంద్ర హోంమంత్రిగా ఆయన చూపిన దృఢ నిర్ణయాలు, వ్యూహాత్మక నైపుణ్యం ఆయన్ను బలమైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2024 ఆగస్టులో ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో 25% మంది అమిత్ షాను మోదీ వారసుడిగా ఎంచుకున్నారు. ఆయన గుజరాత్లో మోడీతో పాటు కలిసి పనిచేసిన అనుభవం, పార్టీలో బలమైన పట్టు ఆయన బలాన్ని పెంచుతున్నాయి. అయితే ఆయన కఠిన వైఖరి కొంతమందిని ఆయనకు దూరం చేసే అవకాశం ఉంది. ఇక రెండో స్థానంలో యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన హిందూ జాతీయవాద ఎజెండా, కఠిన పరిపాలనా శైలి బీజేపీ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నాయి. సర్వేలో 19% మంది ఆయనకు మద్దతు తెలిపారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రంలో 2 సార్లు గెలిచిన నేతగా ఆయన ప్రజాదరణ గణనీయంగా పెరిగింది. ఆయన దృష్టి ఎక్కువగా రాష్ట్ర సమస్యలపైనే ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో ఆయన ప్రభావం పెరుగుతోంది. మూడవ అభ్యర్థిగా నితిన్ గడ్కరీ ఉన్నారు. కేంద్ర రవాణా మంత్రిగా ఆయన సాధించిన విజయాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో చూపిన చొరవ ఆయన్ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. సర్వేలో 13% మంది ఆయన్ను ఎంచుకున్నారు. ఆయన స్వచ్ఛమైన ఇమేజ్, సమర్థవంతమైన పరిపాలనా నైపుణ్యం బీజేపీలోని మితవాద వర్గానికి ఆకర్షణీయంగా ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రచారం తక్కువైనప్పటికీ పనితీరు ఆయనకు బలంగా మారింది. ఇక 4వ స్థానంలో రాజ్నాథ్ సింగ్ ఉన్నారు. కేంద్ర రక్షణ మంత్రిగా, గతంలో బీజేపీ అధ్యక్షుడిగా ఆయన అనుభవం గొప్ప ఆస్తి. సర్వేలో ఆయనకు 5% మద్దతు లభించింది. ఆయన సౌమ్య స్వభావం, అందరినీ కలుపుకుని పోయే విధానం బీజేపీలో సమతుల్యతను కాపాడే నాయకుడిగా చూపుతాయి. ఆయన జాతీయ భద్రతపై దృష్టి, పార్టీలో సీనియారిటీ ఆయన అవకాశాలను పెంచుతాయి. ఇక 5వ నేతగా శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు వినిపిస్తుంది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఆయన ప్రజాదరణ గణనీయంగా పెరిగింది. సర్వేలో 5.4% మంది ఆయనకు మద్దతిచ్చారు. గ్రామీణ ఓటర్లతో ఆయన సంబంధం, సంక్షేమ పథకాలపై దృష్టి ఆయన్ను బలమైన పోటీదారిగా చూపుతాయి. ఆయన ఇటీవల కేంద్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తుండటం ఆయన అవకాశాలను మెరుగుపరుస్తుంది.